జనసేన పార్టీలోకి ఈరోజు ఎవరైతే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే విప్ టీటీడీ బోర్డు సభ్యులు మాజీ ఉదయభాను గారు, అట్లాగే రోషయ్య గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఇవాళ జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు. జనసేన పార్టీతోకి మరికొంతమంది ముఖ్య నేతలు కూడా వారితో పాటు కొంతమంది జాయిన్ అయ్యారు. సరే, రాజకీయాలలో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వీళ్ళ ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చారు. ముగ్గురు 3 జిల్లాలకు చెందినటువంటి ఒక బలమైనటువంటి లీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళు. అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఉదయభాను గారు కావచ్చు, లేక రోషయ్య గారు కావచ్చు. వీళ్ళ ముగ్గురు కూడా ముఖ్యమైనటువంటి నాయకులు. మరి ఆ ముఖ్యమైనటువంటి నాయకులు పార్టీలో చేరినప్పుడు, పార్టీలో చేరేటువంటి సందర్భంలో మరి ఎవరైతే ఇప్పటివరకు యుద్ధం చేశారో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అట్లాగే జన సైనికులకి, వీళ్ళందరికీ కూడా కొంత బాధ, కొంత అసంతృప్తి, కొంత ఆగ్రహం, కొంత ఆవేశం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురిని తీసుకుంటున్నారు అని అంటే ఆ పార్టీ నేతలు ఎవరూ కూడా బహిరంగంగా ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క విమర్శ చేయలేదు. ఒక్క దామచర్ల జనార్దన్ గారు బాలినేని వాసు మీద చాలా అక్రమాలు ఉన్నాయి, వాటిని మాత్రం ఖచ్చితంగా విచారణ కొనసాగిస్తామని మాత్రమే వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. మరి అంతకు మించి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఒక వివాదానికి కానీ, ఒక రకమైనటువంటి ఒక చర్యకు కానీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఇక్కడ ఎవరు వాళ్ళని విభేదించట్లేదు, ఎవరు వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అది రైటా రాంగ్ అంటే అది రాంగ్ అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి దానిపైన ఆయన ఆ నిర్ణయాన్ని స్వాగతించి ముందుకు వెళ్లాల్సిందే అనేటువంటి అభిప్రాయంతో మిగిలినటువంటి పార్టీలు కూడా ఉన్నాయనంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా ఆ గౌరవాన్ని, ఆ విధానాన్ని ఇస్తున్నారు ఇతర పార్టీలు కూడా అనేటువంటి దాన్ని గమనించాలి. మరి వచ్చినటువంటి నాయకులు కూడా అంతే జాగ్రత్తతో, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, వారు కూడా అంతే జాగ్రత్తతో, అంతే బాధ్యతతో వెళ్ళాలి. అదేవిధంగా ఇతర ముఖ్య నేతలు కూడా అంతే బాధ్యతతో వెళ్లాల్సినటువంటి ఉదయభాను గారు కావచ్చు, లేదా రోషయ్య గారు కావచ్చు, అంతే బాధ్యతతో వెళ్ళాలి. అంతేగాని ఇప్పుడు గతంలో చేసినటువంటి తప్పులు, గతంలో చేసినటువంటి ఉంటే వాటిని విచారణ ఎదుర్కోవాలి. అంతేగాని ఆ అంశాలన్నింటినీ ఇప్పుడు తీసుకొని వచ్చి మళ్ళీ దీంట్లో రాజకీయాలు కలిపి దీంట్లో మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీ బాధ్యత తీసుకోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ దీనికి సంబంధించి అడుగులు వేయాలి అనేటువంటి మాత్రం అది జరిగితే అది సరైనటువంటి ప్రక్రియ, సరైనటువంటి చర్య కాదు అనేటువంటి దాన్ని కూడా గమనించుకోవాల్సినటువంటి అంశం అవుతుంది. మరి ఏదైనా కానీ ఈరోజు పార్టీలోకి మారారు, పార్టీలో అడుగులు పెట్టేశారు. ఆ పార్టీలో మరి జనసేనలోకి వచ్చినప్పుడు జనసేన సిద్ధాంతాలకి, జనసేన మనోభావాలకి, జనసేన పార్టీ నిర్ణయాలకి, జనసేన పార్టీ యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా ఈ నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు ఆ విధంగా అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేది పార్టీలో ఉండేటువంటి అభిప్రాయం. సరే, పొలిటికల్గా కొంత మరి వీళ్ళు ఎంతవరకు అడ్జస్ట్ అవుతారు, ఎంతవరకు వీళ్ళు ఆశయాలని కొనసాగిస్తారు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా ఎంతవరకు పనిచేస్తారు, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసినట్టుగా కనుక ఆ రకమైనటువంటి విధానాలతో కనుక ఇక్కడ పనిచేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు స్పేస్ ఇవ్వరు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. అందుకని అక్కడ ఆయన నిర్ణయాలకు అనుగుణంగా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా మాత్రం ముందుకు వెళ్ళాలి అనేటువంటిది బలంగా జరుగుతున్నటువంటి చర్చ. సరే, ఏదైనా కానీ ఈ అంశాల విషయంలో మరి మిగిలినటువంటి మన కొలీగ్స్తో మీరు మాట్లాడి వాటికి సంబంధించినటువంటి వాటి విషయంలో అభిప్రాయాలు తీసుకోండి. రాజు గారు, ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో బల ప్రదర్శన వచ్చే దిశగా అంటే జనసేనలో చేరుతున్నాను కాబట్టి అని ఒక విధంగా ఆయన అక్కడ హైప్ చేసుకోవడం కోసం ఒక ప్లాన్ చేశారు. మరి ఆ రోజున బల ప్రదర్శనకి జనసేన సంబంధించిన వాళ్ళు ఓకే చెప్పారేమో తెలియదు కానండి. కానీ ఎప్పుడైతే దామచర్ల జనార్దన్ గారు కౌంటర్ ఇచ్చిన తర్వాత జనసేన మాత్రం మీరు ఒక్కరే రండి అని చెప్పిన నేపథ్యం ఎలా చూడొచ్చు అంటారు వంశీ గారు? అంటే ఇక్కడ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉన్నారు, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒంగోలులో పెట్టేటువంటి సమావేశాలకి, బహిరంగ సభలకు వెళ్ళటం సరైనటువంటి నిర్ణయం కాదు. ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఎవరైతే వస్తున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళు
వాళ్ళ కేడర్ని లేదా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ లేదా ఇట్లా తీసుకొని రావటం లేదా అట్లాంటిది అటువంటి యాక్టివిటీ చేయటం ద్వారా అక్కడ లోకల్గా మరింత ఉద్రిక్త పరిస్థితులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఉద్రిక్త పరిణామాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కావున అందుకు కొంత ఆయన జాగ్రత్తగా అటువంటి విధానాలకు వెళ్లకుండా కొంత ముందుకి అడుగులు వేసినట్లుగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రాజుగారు, మరి చూద్దాం వీటన్నిటికి సంబంధించి ఏమిటి అనే దాన్ని మనం పరిశీలిద్దాం, ఏమిటి అనే దాని మీద ఆలోచించేద్దాం. రాజుగారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. ఎస్ బై ప్లీజ్. జనసేన పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. జనసేన పార్టీ యొక్క నియమ నిబంధనలకు, పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి, అలానే రాష్ట్రంలో నివసిస్తున్న పేద ప్రజానీకానికి సేవలు అందించే విషయంలో కానీ, అలానే ఏదైతే కూటమి ఉందో మరి కూటమిలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి గత ఎన్నికల్లో పోటీ చేశారు. తప్పకుండా నేను కూడా కూటమితో పాటు పనిచేయడం కోసం మరి వైఎస్ఆర్ పార్టీలో రిజైన్ చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. వంశీ గారు.